అందరికీ నమస్కారం. ముందుగా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగ రోజు ఏ వస్తువులు దానాలు ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే స్నానం ఎలా చేయాలి అనేదిను, మేము ఎలా చేస్తాం అనేదిను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇది 3 రోజుల పండగ, భోగి, సంక్రాంతి, కనుమ పండగని. భోగి రోజు పిల్లలకి పళ్ళు ఎలా పోయాలి అనేది ఒక వీడియో చేసి దాన్ని అప్లోడ్ చేశాను. మీరు నా వీడియోలోకి వెళ్ళి ఆ వీడియోని చూడవచ్చు. ఇలా భోగి పళ్ళు పిల్లలకి వేయడం వల్ల వాళ్ళకి దృష్టి నివారిస్తుంది. అదే కాక వాళ్ళ జ్ఞానవంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు అని పెద్దలు చెప్తారు. ఇలాగే ఎవరింట్లో పిల్లలు ఉంటే అలాగే చేసుకోండి. ఈరోజు విషయం ఏంటంటే పండగకి ఏమేమి వస్తువులు దానాలు ఇవ్వాలి. మా ఇంట్లో అయితే మేము భోగికి దానాలు ఇస్తాము. అంటే దానాలు ఇచ్చిన తర్వాత స్నానం చేస్తాం అన్నమాట. అది ఏంటి అంటే చాట ఉంటుంది కదా, కొత్త చాట ఏం అవసరం లేదు, మీ ఇంట్లో వాడుతుంటారు కదా పాత చాట. ఆ చాటలోనే నూలు, బెల్లము, బియ్యము మరియు బ్యాళ్ళు మరియు కుంబళకాయ అంటారు కదా అది, తర్వాత మీరు ఇంట్లో ఏమేమి కాయగూరలు తెచ్చింటారు కదా పండక్కని, అవన్నీ కాయగూరలు, పండ్లు, 2 ఆకులు, 1 పెళ్ళు, దక్షిణ ఎంతైనా పెట్టండి. ఇంకా మీ ఇంట్లో ఏదైనా సద్దలు, జొన్నలు, ఇంకా ఏదైనా అన్ని ఐటమ్స్ ఉంటే కనుక అవన్నీ ఇవ్వచ్చు. ముఖ్యంగా అయితే కంపల్సరీ నూలు, బెల్లము, బియ్యము, బ్యాళ్ళు. కొంతమంది ఇచ్చేవాళ్ళు నూనెను నెయ్యిను ఇస్తారు ఎవరైనా పిలిచి దానం ఇచ్చేటప్పుడు. ఇంతంటూ కంపల్సరీ ఇవ్వాలి అంటారు కదా. కుంబళకాయ తెలుగులో ఏమంటారో తెలియదు, అది ఇస్తే భూదానం ఇచ్చినంత శ్రేష్టం అంట. అది ఇచ్చినా చాలా మంచిగా ఉంటది అని చెప్తారు. మేము ఇవన్నీ ఒక చాటలో పెట్టి 2 ఆకులు, 1 పెళ్ళు, దక్షిణ పెట్టి ఇస్తాము. ఇది ఇచ్చి మేము ఇంటికే పిలిచి ఆచార్యులు కానీ ఎవరైనా కానీ స్వామివాళ్ళు కానీ ఎవరైనా పెద్దోళ్ళు మీ దగ్గరలో ఎవరుంటారు కదా వాళ్ళకైనా ఇవ్వచ్చు. మా ఇంట్లో అయితే మేము ఇంటికే పిలిచి దానాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు చాట పక్కకు పెట్టి అన్ని సంచులో వేసుకొని తీసుకెళ్లిపోతారు. కొంతమంది దేవాలయానికి కానీ మఠంలకు కానీ ఇస్తుంటారు, అట్లా అయినా ఇవ్వచ్చు. ఒక్కొక్కరు సంక్రాంతి పండగ రోజు ఇస్తారు, ఆ రోజైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది దానం ఇచ్చాక మేము అప్పుడే భోగి స్నానం చేసేది. ఈ రోజు స్నానం ఎలా చేస్తామంటే, నూలు ఉంటాయి కదా పచ్చివే, వేయించకూడదు, పచ్చి నూలు మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అది మీరు స్నానం చేస్తారు కదా, అప్పుడైతే చాలా నీళ్లు కాచేవాళ్ళు, అందులోనే నీళ్లు కాస్తుంటారు, దాంట్లోనే రేయి పళ్ళు, ఒక పసుపు కొమ్మ, గెజ్జరి, క్యారెట్ అంటారు కదా అది అన్ని వేసి నీళ్లు కాపేవాళ్ళు. కానీ ఇప్పుడు